నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం స్వర్ణ గ్రామంలో నిర్మల్ శివిని అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. వరి, మొక్కజొన్న, జొన్న పంట సకాలంలో కొనుగోలు చేయడం లేదని రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు తూకం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నె సంచులు, లారీల కొరతతో ధాన్యం మొత్తం కేంద్రంలోనే ఉండిపోయిందని, అధికారులు కేంద్రం వైపు రావడం లేదని మండిపడ్డారు. అకాల వర్షంతో ధాన్యం తడిసినందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. వెంటనే ధాన్యాన్ని తూకం వేసి గోడౌన్లకు తరలించాలని డిమాండ్ చేశారు. అధికారి వస్తలేడు, చూస్తలేడు. సెంటర్ ఎట్లా నడుస్తుంది చూస్తలేడు. అడ్డు మొత్తం అడ్డు తడిచిపోతున్నాయి, జొన్నలు తడిచిపోతున్నాయి, మక్కలు తడిచిపోతున్నాయి. ఇంత ఘోరమైన పరిస్థితి రైతుకు వచ్చినాక రైతు ఏం చేస్తాడు సార్? ఇది ఇంత ఘోరమైన గవర్నమెంట్ ఏం విఫలమవుతుందా? ఏం చేస్తుంది? మా పనులు చేస్తున్నారా? రైతులు అడ్లు కొంటున్నాం, మక్కలు కొంటారు. ఎక్కడ ఒక్క లారీ కూడా ఇది వరకు పోలే మా దగ్గరికి వెళ్ళి. అడ్లు పోలే, మక్కలు పోలే, జొన్నలు పోలేదు. ఈ మోసం ముందర దగ్గరికి వస్తున్నది. వర్షాలు పడతారు అంటారు, వర్షాలు పడితే కటింగ్ అంటారు. ఇప్పటికే 3 కిలో కట్ చేస్తామంటున్నారు. ఇంకా వర్షాలు పడితే 10 కిలో కట్ అంటారు క్వింటల్కి. ఇంత ఘోరమైంది ఎట్లా సార్ ఇది? మాకు ఇది ఒక లారీలోకి 60 రూపాయలు వేయాలి సంచికి. లారీలు మేమే తెచ్చుకోవాలా? అమాలియాలు 6 ఉన్నారు. 6 మక్కలు చేస్తారా, జొన్నలు చేస్తారా, వడ్లు చేస్తారా? కాంటాళ్ళు ఆ సంచులు మేమే కొనుకొచ్చుకోవాలా? ఇంత ఘోరమైన రైతు ఇంత ఘోరం చేసిన రైతు ఏడ బతాడు సార్? రైతే రాజు అంటాడు. ఈరోజు వడ్లు కోసి నెలన్నర అయింది సార్. నెల అయింది. ఇప్పటి వరకు కాటా చేసిండ్రు, కొన్ని కాటా చేసిండ్రు, కొన్ని కాటా చేయలే. ఇప్పటి వరకు ఒక అధికారి పట్టించుకున్నది లేదు. ఒక లారీ పోయిందిలే. లారీ పోయి అది రైతే లారీ తెచ్చుకోవాలట. గవర్నమెంట్ చేతులు ఎత్తేసిందట. మా కలెక్టర్ ఏమో నిర్మల్లో కూర్చొని వడ్లు సాఫీగా సాగుతున్నాయి, మక్కలు సాఫీగా సాగుతున్నాయి అనుకుంటా. రైతు ఏమో బిచ్చగాళ్ళ లెక్క లారీల టైర్ల కింద పడుకొని ఆ లారీ డ్రైవర్కి బిచ్చమెత్తుకున్నట్టు పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అంటుంది మంచిగా బోనస్లు ఇస్తున్నాం. బోనస్లు ఇయ్యాక నువ్వు బోనస్లు ఇప్పుడు అవసరం లేదు మాకు. ఇప్పుడు ఉన్న వడ్లు పైకి తీసుకెళ్లి రైస్ మిల్ పడే. నువ్వు పండించే పంట కొను. నువ్వు ఇప్పుడు పండించే పంట కొంట లేవు. రైతు మాకు ఇక్కడ దిక్కులేక మేము రోడ్ల మీద ధర్నా చేస్తలే. మొత్తం ఆడ ఆఫీసులో కూర్చొని అలా ఇష్టం వచ్చినట్టు లెక్కలు రాసుకున్నారు కాదు సార్. ఇది చేయకపోతే రైతులు అలా వడ్లకు అగ్గి పెట్టేస్తారు సార్. మీరు